హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వన్ మోర్ కుకింగ్ వీడియో. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో మేమైతే ఇవాళ ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఇంకా లూలు మాల్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అయితే ప్రాన్స్ తెచ్చుకున్నాము బిర్యానీ కోసం. ఇవాళ మేము ప్రాన్స్ బిర్యానీ ఇంకా లివర్ ఫ్రై కుక్ చేస్తున్నాము. నేను ఇప్పుడే ఆనియన్స్ కట్ చేశాను, అందుకే కొంచెం వాటర్ వచ్చేసాయి కలర్లో. మీరు కూడా మా ప్రాన్స్ బిర్యానీ మేము ఎలా చేస్తున్నామో చూసేద్దాం రండి. సో ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కోసం మేమైతే రిలయన్స్కి వెళ్ళిపోయాము. కొత్తిమీర, పుదీనా, టమోటా, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, ఇంకా గార్లిక్, జింజర్ ఏవి లేవు. సో ఇంకా వాటి కోసం అయితే మాకు రిలయన్స్ దగ్గరే కదా, సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము. ఇంకా అదైతే వన్ స్టాప్ డెస్టినేషన్ కదా, అన్నీ ఒక దగ్గర దొరుకుతాయి కాబట్టి ఇంకా బయట మార్కెట్స్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ అక్కడొకటి ఇక్కడొకటి దొరుకుతాయి కదా. సో రిలయన్స్లో అయితే అన్నీ ఎట్ టైం దొరుకుతాయి కాబట్టి ఇంకా అక్కడికి వెళ్తాము. అక్కడ కావాల్సినవి అన్నీ తీసుకున్నాము. అండ్ మోర్ ఓవర్ బాస్మతి రైస్ కూడా తీసుకున్నాము అక్కడే. సో ఇంకా అన్నీ తీసుకొని ఫస్ట్ అయితే వెజిటబుల్స్ అన్నీ ముందే మనం వెయిట్ చూపించుకొని అక్కడే బిల్ చేయించుకోవాలి. సో లేటర్ ఇంకా అవన్నీ తీసుకొని బిల్ దగ్గరికి, కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఫైనల్ బిల్ వేస్తారనమాట. సో ఇంకా అన్నీ తీసేసుకొని ఫైనల్ బిల్ అయితే వేయించుకున్నాము. ఆల్మోస్ట్ ఫైనల్ బిల్ అన్ని ఇంగ్రీడియంట్స్కి 700 అలా అయ్యింది. సో ఇంకా బిల్ వేయించుకొని పీజీకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ప్రాన్స్ని క్లీన్ చేయడం. ప్రాన్స్ క్లీన్ చేయడం అయితే చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఈచ్ ప్రాన్కి అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా, అది తీసేయకపోతే మనకు చేదు వస్తుంది అనమాట. సో నాకైతే తెలియదు ఇట్లా తీయాలని. మా నెల్లూరు వాళ్ళు ఫేమస్ ప్రాన్స్ కుక్ చేయడంలో కానీ, ప్రాన్స్ని క్లీన్ చేయడంలో కానీ. సో వాళ్ళకి చాలా ఎక్కువ దొరుకుతాయి కదా అక్కడ. మా సైడ్ అయితే అసలు దొరకవు. ఎప్పుడు చికెన్, మటన్ ఈ రెండే. ప్రాన్స్ అనేవి చాలా రేర్, అసలు దొరకవు, రేట్ కూడా కాదు. సో ఇంకా భార్గవి అయితే క్లీన్ చేసింది. దట్టు మేము లూలు మాల్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళు పైన క్లీన్ చేసి ఇచ్చారు, పైన ఉన్న లేయర్ మొత్తం తీసేశారు. సో మేము రూమ్కి తీసుకొచ్చిన తర్వాత ఓన్లీ లోపల ఉన్న ఆ బ్లాక్ లేయర్ని మాత్రమే క్లీన్ చేసేసాం. బట్ ఇన్ కేస్ మనము డైరెక్ట్ చెరువు దగ్గర తీసుకున్నామంటే ఫస్ట్ పైన కూడా, అంటే ప్రాన్కి పైన కూడా వేరే లేయర్ వస్తుంది. ఫస్ట్ అది క్లీన్ చేసి దాని తర్వాత ఈ బ్లాక్ది చూపించాను కదా నేను, అది చేయాలి. సో మేమైతే ప్రాన్స్ని మ్యారినేట్ చేయడానికి ఈ చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా టర్మరిక్ పౌడర్ అన్నీ వేసేసి వాటిని మిక్స్ చేసి వాటిని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాము. సో ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాము. ఆనియన్స్, టమోటాస్, ఇంకా చిల్లీస్ అన్నీ కట్ చేసి పెట్టుకొని మేము యాక్చువల్గా ఈ బిర్యానీని రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. రైస్ కుక్కర్ కూడా తెచ్చుకున్నాం, బట్ అది సక్సెస్ అవ్వలేదు. మీరే చూద్దురు కానీ అసలు అది ఎంతవరకు వచ్చింది రైస్ కుక్కర్లో అనేది. సో మీరు ఎవరైనా ఇలా రైస్ కుక్కర్లో కుక్ చేసి ఉంటే పీజీలో లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇక్కడైతే ఇంకా బాగా ఆనియన్స్ కట్ చేయడం అయిపోయింది. ఇంకా పుదీనా అయితే కట్ చేస్తుంది. తనుజ అయితే చిల్లీస్ ఉన్నాయి కదా కట్ చేసి పెడతా ఉంది. సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసేసాము. సో ఇంకా మళ్ళీ గార్లిక్, జింజర్ ఇవి కూడా రెడీగా పెట్టుకోవాలి కదా పేస్ట్కి. సో అవి కూడా గార్లిక్కి పైన పొట్టు తీసి, ఇంకా జింజర్కి తీసేసి అవైతే పేస్ట్కి శ్రవణ్కి ఇచ్చాము పేస్ట్ చేసుకొని రమ్మని. సో లేటర్ ఇంకా మన ప్రాన్స్ కూడా మ్యారినేట్ చేసి ఫ్రై చేసి పెట్టిన రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ మన వెజిటబుల్స్ కటింగ్ కూడా అయిపోయింది. సో శ్రవణ్ ఇంకా గార్లిక్, జింజర్ పేస్ట్ కూడా తీసుకొని వచ్చేసాడు. సో ఇంకా కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము లాస్ట్లో వేయనికి. సో ఇదైతే గార్లిక్ని, జింజర్ని క్లీన్ చేసుకున్నాము అన్నమాట. క్లీన్ చేసి వాటిని అయితే కట్ చేసి పెట్టుకున్నాము పేస్ట్ కోసం. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన ప్రాన్స్ బిర్యానీకి కావాల్సినవి. సో ఇంకా అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాము. సో ఇంకా రైస్ కుక్కర్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. మొత్తం ఫ్లాప్ అయింది రైస్ కుక్కర్, మీరే చూసేయండి. ఏంటంటే రైస్ కుక్కర్లో మేము బాగా అవుతుంది అనుకున్నాము, బట్ చాలా లేట్ అవుతుంది అనమాట. ఈవెన్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికే మాకు ఆల్మోస్ట్ ½ అన్ అవర్ పట్టింది. సో ఇంకా ఇది అవ్వదని చెప్పేసి మేమైతే తీసుకొని వెళ్ళి ఇంకా గ్యాస్ పైన పెట్టేశాము. సో చూస్తున్నారు కదా, ఇంకా రైస్ కుక్కర్ అయితే స్టార్ట్ చేసాము. అది అసలు ఉండట్లేదంటే మా లోపల బౌల్లో ఏదన్నా బరువు ఉంటేనే అది కింద కుక్కు ఆప్షన్ ఉంటుందంట. సో ఇంకా అది ఉండలేదు. సో మేమైతే ఇంకా స్టార్ట్ చేసాము. కొంచెం అలా పట్టి పెట్టుకున్నాము ప్రెస్ చేసి. సో లేటర్ ఇంకా ఆయిల్, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా మిగతా మసాలా అన్నీ వేసేసి ముందు వాటిని ఫ్రై చేసాము. చూస్తున్నారు కదా అసలు ఫ్రైయే అవ్వట్లేదు, అసలు ఏదో నార్మల్ ఆయిల్ వేసినట్టు అయ్యింది అది. ఎందుకంటే రైస్ కుక్కర్ నుంచి హీట్ అయితే అంత ఫాస్ట్గా రాలేదు. సో ఇంకా కొంచెం సేపు ఆగిన తర్వాత మేమైతే ఆనియన్స్ యాడ్ చేసాము. సో ఆనియన్స్ ఆల్మోస్ట్ మాకు
రైస్ కుక్కర్లో 1/2 అవర్ పట్టింది అవి ఫ్రై అవ్వడానికి, అంత లేట్ ఉండే. సో ఇంకా ఇలా అయితే ప్రాన్స్ బిర్యానీ చేయడానికి మనకు ఒక 3 అవర్స్ పట్టిద్ది అని చెప్పి మేమైతే రియలైజ్ అయ్యాము. సో లేటర్ ఇంకా కిందికి వెళ్ళి కింద గ్యాస్ పైన అయితే పెట్టేసాము. చూస్తున్నారు కదా అవి ఇంకా ఫ్రై అవ్వలేదు, అప్పటికి 20 మినిట్స్ ఈజీగా అయి ఉంటుంది. సో లేటర్ ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మేము టమోటాస్ యాడ్ చేసాము. టమోటాస్ ఇంకా చిల్లీస్ కూడా యాడ్ చేసాము. టమోటాస్ కొంచెం ఫ్రై అయ్యి మెత్తబడిన తర్వాత అయితే మేము చిల్లీస్ యాడ్ చేసాము. సో ఇదైతే మన పీజీ స్టైల్ ప్రాన్స్ బిర్యానీ అనమాట. సో మీరు ఏం చేస్తారు మీ పీజీలో నార్మల్గా, ఏ బిర్యానీ అంటే మీకు ఇష్టమో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇంకా మేమైతే కిందికి తీసుకొని వచ్చేసాం గ్యాస్ దగ్గరికి. అక్కడ రైస్ కుక్కర్లో అయితే అస్సలు ఫ్రై అవ్వట్లేదు, ఇంకా ఫుల్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే వచ్చేసినాం కిందకి. సో కిందకి వచ్చిన తర్వాత ఇంకా టమోటాస్ బాగా ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ యాడ్ చేసి, చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మేము ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసాము. సో అది యాడ్ చేయగానే కొంచెం బాగా స్టిర్ చేయాలి, ఎందుకంటే మాడిపోతుంది అనమాట కింద అది వేయగానే. అంతకుముందు ఏం మాడలేదు. సో లేటర్ ఇంకా అది యాడ్ చేసిన వెంటనే మాడిపోతూ ఉంది. సో మేమైతే ఇంకా కొంచెం బాగా చాలాసేపు అయితే తిప్పాం దాన్ని అలాగా. సో లేటర్ ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే పుదీనా ఇంకా కొత్తిమీర లీవ్స్ అయితే యాడ్ చేసాము. సో సో ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ ఇంకా ధనియాల పొడి ఇంకా టర్మరిక్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేయాలి. సో ఇవన్నీ యాడ్ చేసి కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత మనం ఇప్పుడు ఏమి యాడ్ చేయాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఎంత అయితే మనము బియ్యం తీసుకుంటున్నామో ఆ బియ్యంకి క్వాంటిటీ చూసుకొని మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ని మేమైతే ఎసురు అంటాము. సో ఎసురు కాగిన తర్వాత అయితే మనం రైస్ వేయాలి. ఇంకా వాటర్ బాయిల్ అయ్యే టైంకి నేనైతే ఇంకా రైతా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము. సో రైతా కంపల్సరీ కదా ప్రాన్స్ బిర్యానీకి. సో ఇంకా మేమైతే కర్రీ ఏం చేసుకోవట్లేదు కాబట్టి ఇంకా రైతా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. సో ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కర్డ్ వేసుకొని సింపుల్గా అయితే మా రైతా అయితే రెడీ అయిపోయింది. సో ఈ లోపల ఇంకా మన వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. సో ఇంకా అందులో మనం బియ్యం వేయాలి కదా. సో బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టుకున్నాం ముందే. సో ఇంకా కడిగి పెట్టిన బాస్మతి రైస్ ఇంకా ఫ్రై చేసిన ప్రాన్స్ అయితే రెడీగా పెట్టుకున్నాము. సో రెడీగా పెట్టుకొని ఈ స్టెప్లో ఒకసారి మేము కారం చెక్ చేసాము సరిపోయిందా లేదా అని చెప్పేసి స్పైస్. సో ఇంకా స్పైస్ సరిపోకపోతే ఈ స్టెప్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మేము ఇంకా బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ మేము 3 కప్స్ అనుకుంటా, 3 to 4 కప్స్ ఏమో తీసుకున్నాము రైస్. మోస్ట్లీ మేము 6 మెంబర్స్కి కుక్ చేసినాము ఆ రోజు. సో ఇంకా బియ్యం అయితే వేసేసాము. సో బియ్యం వేసి కొంచెం సేపు అలా వదిలేసాము, అది కొంచెం కుక్ అవ్వాలి కదా. యాక్చువల్గా ఇది చిన్నది అయిపోయింది బౌల్. సో పీజీలో కాబట్టి ఇంకా ఏమి ఉండవు, ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అవ్వాలి. దట్టు మా దగ్గర పెద్ద పెద్ద గరిటెలు కూడా లేవు, ఉన్న స్పూన్స్తోనే బిర్యానీ చేసుకున్నాము. తప్పదు కదా, ఇంకా పీజీలో మనకు ఫుడ్ తినాలనిపించినప్పుడు ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇంక ఇప్పుడైతే చూస్తున్నారు కదా కొంచెం బాయిల్ అయ్యింది రైస్, ఇంకా కొంచెం
బాయిల్ అయిన తర్వాత అయితే మేము ప్రాన్స్ యాడ్ చేసాము. ఎందుకంటే కలిపినప్పుడు విరిగిపోతుందని చెప్పేసి చాలా జాగ్రత్తగా కలుపుతుంది బాగి. ఎందుకంటే రైస్ విరిగిపోతే ఆ లుక్ రాదు కదా ఎంత కష్టపడి చేసి. సో అందుకని నిదానంగా దాన్ని అయితే స్టిర్ చేస్తుంది. సో లేటర్ ఇంకా రైస్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడైతే ప్రాన్స్ని యాడ్ చేస్తుంది. మనం ఆల్రెడీ ప్రాన్స్ని మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాము. సో వీటిని అయితే ఇంకా యాడ్ చేసి సో రైస్లో వాటర్ ఇంకిపోయేంత వరకు అలా ఉంచేసాము. ఇంకా కొంచెం సేపటికి అయితే మన టేస్టీ అండ్ ఈజీ ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు ఎప్పుడైనా ప్రాన్స్ బిర్యానీ కుక్ చేశారా? సో ఇన్ కేస్ కుక్ చేసి ఉంటే మీరు ఎలా కుక్ చేస్తారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ప్రాన్స్ బిర్యానీ అయితే సూపర్ వచ్చింది. అండ్ లివర్ ఫ్రై కూడా చేసాము, బట్ నాకు వీడియో క్లిప్ మిస్ అయింది. బట్ లివర్ కర్రీ కూడా సూపర్ ఉండే. తనుజ ప్రిపేర్ చేసింది లివర్, బట్ సూపర్ ఉండే. అది కూడా లాస్ట్లో నేను యాడ్ చేసి ఉంటాను క్లిప్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ బెంగళూరులో లివర్ ½ కేజీ 50 రూపీస్కి ఏమో ఇచ్చారు. అది నేను తక్కువ ప్రైస్ అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో అన్నీ. మా టేస్టీ బిర్యానీ, ఇంకా లివర్ కర్రీ, ఇంకా మన రైతా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే ఫుల్గా తినేసాం. బాయ్ గైస్, ఫర్ వన్ మోర్ కుకింగ్ వీడియో సబ్స్క్రైబ్ టు